యాండీస్ పర్వతాల్లో 72 రోజులు ఆహారం లేకుండా చలిలో ఆ మరణాల మధ్య 16 మంది ఎలా బ్రతికారు? వీళ్ళు బ్రతకడానికి తీసుకున్న నిర్ణయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది 1972 అక్టోబర్ 13. దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాల మీదుగా వెళ్తున్న ఒక చిన్న విమానం. ఈ విమానంలో ఎక్కువగా ఉన్నవారు ఉరుగ్వే నుంచి వచ్చిన రగ్బీ ప్లేయర్లు మరియు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నారు. విమానం చిలే వైపు ప్రయాణిస్తుండగా పైలట్లు వాతావరణాన్ని తప్పుగా అంచనా వేసి యాండీస్ పర్వతాల వైపుకి తిప్పారు. దాంతో ఆ క్షణం అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఆకాశమంతా మంచుతో నిండిపోయి పైలట్లకు ముందు ఉన్నవే సరిగ్గా కనబడలేదు. ఈ పరిస్థితుల్లో విమానం ఒక భారీ పర్వతాలని ఢీకొని మంచుకొండలపైన చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో 45 మందిలో 12 మంది అక్కడే చనిపోయారు. మిగిలిన వారు ఆ చలిలో ఆక్సిజన్ లేకుండా, ఆహారం లేకుండా 3600 మీటర్ల పైనున్న మంచు పర్వతాల్లో చిక్కుకుపోయారు. సాధారణంగా ఈ పర్వతాల్లో ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోతాయి. ఇందులో బ్రతికిన వారు ఈ చలికి తట్టుకోలేక ఆ క్రాష్ అయిన విమానాన్నే ఆశ్రయంగా మార్చుకుంటారు. తరువాత విమానంలో ఉన్న ఆహారంతో 2 రోజుల పాటు గడిపారు. తరువాత వాళ్లకు ఒక రేడియోలో సర్చ్ ఆపరేషన్ని నిలిపేశామని సిగ్నల్ వస్తుంది. దీన్ని విన్న వాళ్ళు ఇక మనల్ని కాపాడడానికి ఎవరూ రారు, మనల్ని మనమే కాపాడుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత 3వ రోజు ఆహారం లేక ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా ఒక భయంకరమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మరణించిన వాళ్ళ స్నేహితుల శరీరాలను ఆహారంగా ఉపయోగిస్తారు. కానీ ఇదే వాళ్లకు బ్రతకడానికి ఏకైక మార్గం అవుతుంది. ప్రమాదం జరిగిన 17వ రోజు ఒక భారీ మంచుకొండ కూలి వాళ్ళు ఉన్న విమానంపై పడి 8 మంది అక్కడే చనిపోతారు. ఇప్పుడు బ్రతికిన వారి సంఖ్య చాలా తక్కువ. కానీ వారి హృదయాల్లో ఆశ మాత్రం ఇంకా కొంచెం మిగిలే ఉంది. వాళ్ళలో 3 ధైర్యం చేసి ఆ పర్వతాలను దాటి బయట ఉన్న ప్రపంచానికి చేరే ప్రయత్నం చేశారు. ఆ మంచుగాలిలో రాళ్ల మధ్య కాలి నడకనతో 10 రోజులు ప్రయాణం చేసి చివరికి చిలీకి చెందిన ఒక కాపరిని కలిశారు. ఆ ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత హెలికాప్టర్లు యాండీస్ పర్వతాలపైకి వెళ్లి మిగిలిన ఆ 13 మంది సర్వైవర్లను రక్షించారు. దాంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది మనుషుల బలాన్ని, ధైర్యాన్ని, ఆశను, కలిసికట్టుగా జీవితాన్ని కాపాడుకునే శక్తిని చూపించే కథ. మా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.